రాష్ట్రంలో ఎవరు కూడా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితులు. దర్శన్ కూడా వచ్చారు స్టూడియోలో. వాయిస్ మొత్తం కట్ అవుతుంది. అదే, వెల్కమ్ దర్శన్. అయితే ఇప్పుడు ఈ దర్శన్ మీరు ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు ఒకసారి చెప్పండి, ప్రస్తుతం అయితే ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో, ఇంతకుముందు అనేక సినిమాలు వచ్చాయి, అనేక సినిమాలు రౌడీజానికి ప్రోత్సహించేటట్టుగా, స్మగ్లర్లను ప్రోత్సహించేటట్టుగా, ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్లను. మీ వాయిస్ మొత్తం కట్ అవుతుంది, అక్కడ మాకు ఏమి వినపడ. ఓకే, రైట్. ఇప్పుడు మనం దర్శన్ దగ్గరికి వెళ్దాం. దర్శన్ ఒకసారి చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్టూడెంట్స్ కూడా దాని పెద్ద ఇన్వాల్వ్ అయినప్పుడు సందర్భంగానే ఈ రోజు దాన్ని స్పందించిన ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 40 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫున 25 లక్షల రూపాయల చెక్. ఈ చెక్కులు ఇవ్వడం ద్వారా, ఈ డబ్బులు ఇవ్వడం ద్వారా మా భర్తకు, ఆ అమ్మాయి రేవతికి, ఆ కొడుకుకు న్యాయం జరిగినట్టుగానే మీరు భావిస్తున్నారా? ముఖ్యంగా ఈ అంశం మీద ఫోర్సైట్ టీవీలో చర్చ పెడుతున్నందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమేం చెప్తా ఉన్నామంటే సార్, రేవతి ఎవరైతే సంధ్యా థియేటర్లో చనిపోయినటువంటి రేవతి గారు, తన మరణం మీద ప్రభుత్వం ఏం చేయాలంటే రేవతి చట్టం తీసుకురావాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో రేవతిలాగా మరి ఇంకొవరు కూడా చనిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రేక్షకుల భద్రత విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా చెప్తా ఉన్నాం. అయితే మేము భావిస్తూ ఉన్నది ఏంటి అంటే సార్, ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చదువుకున్నటువంటి వాళ్ళుగా, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్స్గా మేమేం తెలియజేస్తూ ఉన్నామనంటే, ఈ సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలను ఈ ప్రభుత్వం కానీ, సెన్సార్ బోర్డు కానీ ముఖ్యంగా మంచి సందేశానికి సంబంధించినటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వాలా. ఇప్పుడు ఒక స్మగ్లింగ్కు సంబంధించినటువంటి సినిమా పుష్ప అనేటువంటి సినిమా, అందులో స్మగ్లింగ్ చేస్తూ ఉన్నది. పోలీసులను చాలా దురుసుగా, పోలీసులను కించపరిచే విధంగా పుష్ప సినిమాలో ఉన్నది. ఏం మెసేజ్ ఇస్తున్నది పుష్ప సినిమా? పుష్ప 1 సినిమాలో సార్, పుష్ప 1 సినిమాలో జాతీయ అవార్డు వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమా జై భీమ్ సినిమా లాంటి సినిమా ఉన్నది. అట్లాంటి జై భీమ్ సినిమా లాంటి సినిమాలకు జాతీయ అవార్డు రాలే అంటే మేము ఏం చెప్తా ఉన్నాము, చదువుకున్నటువంటి వాళ్ళుగా, ఒక యూనివర్సిటీ విద్యార్థులుగా, అంటే ఈ సెన్సార్ బోర్డు ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి సినిమాలకు పర్మిషన్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం కూడా రేవతి చట్టం తీసుకురావాలి. భవిష్యత్తులో రేవతి లాగా మరెవరు కూడా చనిపోకుండా ఒక భద్రత పరంగా ఒక చట్టం తీసుకురావాలి సార్. దర్శన్ ఒక విషయం ఏంటంటే, ఇది ఫస్ట్ సినిమా కాదు, అనేక సినిమాలు వచ్చాయి. అంటే గతంలోనే మనం అనేక సినిమాలు, వందలాది సినిమాలు వచ్చాయి. మన ప్రేక్షకులకు ఒకసారిగా మన సీనీకి సంబంధించిన ఒక ప్రొడ్యూసర్ మన స్టూడియోలోనే మాట్లాడితే, ప్రేక్షకులు ఏదైతే ఆదర్శం వాళ్ళకు ఏదైతే కావాల్సి ఉన్నదో వాళ్ళ టేస్ట్ను బట్టే ఈరోజు సినిమా ఇండస్ట్రీ నడుస్తున్నది. ఒకవేళ కనుక జై భీమ్ లాంటి సినిమాలు తీసుకొస్తే దానికి డబ్బులు రావట్లేదు, ప్రేక్షకులు కూడా ఆకర్షణంగా చూస్తలేరు అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు సెన్సార్, కేంద్రంలో ఒక సెన్సార్ ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో ఒక సెన్సార్ బోర్డు ఉన్నది, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, దీనికి బాధ్యులు ఎవరు సార్? దీనికి సరైన సమాధానం ఎవరు ఇవ్వాలి? అంటే సార్ మేమైతే ఒకటి చెప్తాం సార్, ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవతి చనిపోవడానికి మేము ఎవరు బాధ్యులు అంటున్నామంటే, ఖచ్చితంగా అది అల్లు అర్జున్ గారి బాధ్యతలు అని మేము చెప్తా ఉన్నాం సార్. ఎట్లా అల్లు అర్జున్ గారు బాధ్యులు అంటే, వ్యక్తిగతంగా మాకు వేరే అభిప్రాయం లేదు, కానీ ఒక రేవతి అనేటువంటి ఒక వినోదం కోసం సినిమా థియేటర్కు వచ్చినటువంటి, అంటే ఒక వినోదం కోసం వచ్చినటువంటి రేవతి గారు చనిపోవడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు కారణం. ఎట్లా అల్లు అర్జున్ గారు కారణం అంటే, 2వ తేదీన కావచ్చు, 3వ తేదీన కావచ్చు, సంధ్యా థియేటర్ యాజమాన్యము సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కావాలి రోడ్ షోకు అని చెప్తే, వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి స్థానికంగా చిక్కడపల్లికి సంబంధించినటువంటి సిఐ గారు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఏసీపీ రమేష్ సార్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, రోడ్ షోకు పర్మిషన్ లేదని చెప్పారు. కానీ అల్లు అర్జున్ గారు తను 8 గంటల 15 నిమిషాలకు సంధ్యా
థియేటర్ పక్కన ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మెట్రో పిల్లర్ అక్కడ దగ్గర స్టేషన్ వద్ద ర్యాలీగా వచ్చిండు. అక్కడి నుంచి థియేటర్ వరకు ర్యాలీ వచ్చిండు. అదే సమయంలో ర్యాలీగా వస్తూ చేతులను ఇట్లా ఊపుకుంటూ అభివాదం చేసుకుంటూ థియేటర్ లోపలికి వచ్చిండు. అంటే ఇది పర్మిషన్ లేదు కదా. పర్మిషన్ ఉంటే మీరు ర్యాలీగా చేసుకోవచ్చు, పర్మిషన్ లేకుంటే మీరు లోపలికి వచ్చారు. అదే విధంగా మీరు చెప్తా ఉన్నాడు అల్లు అర్జున్ గారు, తను రేవతి గారు చనిపోయిందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ఏసీపీ సారు సంబంధించినటువంటి అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాళ్ళ మేనేజర్కు చెవులో చెప్పారు. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా వెళ్ళి చెప్పారు. కానీ అల్లు అర్జున్ ఏం చెప్తున్నాడు, బయట అబద్ధం ఏం చెప్తా ఉన్నాడు ప్రెస్ మీట్లో అంటే, ప్రెస్ మీట్లో అబద్ధం ఏం చెప్తున్నాడు అంటే అసలు నాకు రేవతి చనిపోయిన విషయం నెక్స్ట్ రోజు తెలిసిందే అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అంటే నీకు అప్పుడే చనిపోయింది అనేటువంటి విషయం మీకు అక్కడ ఏసీపీ సార్ చెప్పిండు, మీరు అబద్ధం ఎందుకు చెప్తున్నారు అల్లు అర్జున్ గారు అని మేము అడుగుతా ఉన్నాం. ఓకే దర్శన్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. ప్రస్తుతం మనం ఇంకో గెస్ట్ మనతోటి ఉన్నారు.